మెల్లగరా. ప్లీజ్ 2 minutes. 2 minutes, 2 minutes అగా. ఇదిగో 1 minute అవి. 2 minutes అవి. 2 minutes అవి. నిద్ర వస్తుంది ప్లీజ్. నిద్ర వస్తుందా? ఏది నిద్ర వస్తుందా? ఇప్పుడు పోయిందా నిద్రపోయిందా? కాఫీ బాగుంది. కాఫీ బాగుందా? ఎంత బాగుంది? ఇంకా కావాలా? కాఫీ ముద్దు కావాలా? గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డాడ్. వచ్చేసాడు. బాయ్ విద్య. బాయ్ చైతు. Hi. Hello, my hand family how? Duk mi sompong. Okay. Na minchin na nanchin. Nuwe na girlfriend kapung kap. Kapun cow. థాయిలాండ్ వచ్చాక ప్రేమలో పడ్డానా? ప్రేమలో పడ్డానికి థాయిలాండ్ వచ్చానా? ఇండియాలో ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు ప్రేమించాను. ఏంటి కంగారు పడ్డావా? ప్రేమించానని అనుకున్నాను, కానీ నిజమైన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి భయం ఉండదు. కానీ నేను చాలా భయపడేవాడిని. దట్ మీన్స్ అవన్నీ ట్రూ లవ్స్ కావన్నమాట. కానీ ఇప్పుడు భయపడకుండా ధైర్యంగా నీ కళ్ళలోకి చూసి చెప్పగలుగుతున్నాను. అయితే కాస్త దూరంగా. షాప్ ఓపెన్ చేస్తాడు, బోర్డు తిప్పడం సుత్తినప్ప. Bye, mummy. బాయ్. ఏ చైతు బ్యాగ్ తీసుకో. Oh. Bye, mummy. బాయ్. టాటా. చెప్పరా చెప్పు. ఏదో ఐడియాలు ఇస్తున్నావు కదా. ఏంటి బా ఆయన? వాట్సాప్. ఏయ్ ఏముంది, మన బిజినెస్ ఉద్ధరించడానికి ఏదో ఐడియాలు ఇస్తాడంట. ఏంట్రా? ఏం లేదు, మీరిద్దరు కలిసి ఇక్కడ ఎలాగో చూసుకుంటున్నారు కదా, Yeah. అలాగే నేను ఇంకెవరైనా కలిసి వేరే బ్రాంచ్ లో పెట్టి అక్కడ సెటిల్ అవుదాం, ఐ మీన్ డెవలప్ చేద్దామని బిజినెస్ ని. అంటే ఇక్కడ ఉంటే డెవలప్ అవడంట. బా నేను అలా అనలేదు, మీకు తోకలేదు బా. నేను అంటే వాడిని తోకలాగా పెట్టుకుని తిరుగుతున్నావంట. కాదు బా, ఇండిపెండెంట్ గా ఉండాలి కదా బా. ఫ్రీడమ్ లేదంట. బా అది కాదు బా, నాకు నేనే బాస్ లో ఉండాలనుకుంటున్నాను బా. ఇక్కడ పాసిజం చూపిస్తున్నానంట. బా నేను అలా అనలేదు బా, నేను కన్ఫ్యూజ్ చేస్తాను బా. ఆ ఛాన్స్ నాకెక్కడిస్తాను? బై బర్త్డే కన్ఫ్యూజ్ క్యాండిడేట్ వి. బా నీకు బిజినెస్ ఎందుకురా? ఇదిగో చెక్, బిల్స్ క్లియర్ చేసిరా. క్యాషియర్ కి ఇచ్చొచ్చి చెప్తాను. ఇలాంటి సుత్తినా బామ్మతులు ఇంటికి ఒకటి ఉంటాడే. ఓకే సరే, నేను వెళ్తా. గుడ్ డే. ఏమైనా మర్చిపోయారా? We are closed, sir. Coffee. Sorry, sir. We are closed. I said coffee! Sure, sir. 2 minutes. Nain, you can go. Thank you. Bye. గుడ్ నైట్.
You can take all the money I have. Please leave the girl alone. I don't want money. I want her. Shut up. Dad, you are a hero. Nana? Itra? It was just an accident. Don't think like that again. జ్యూస్. చంపడం తప్పు నాన్న. వాళ్ళు బ్యాడ్ పీపుల్ కదా, అందుకే డాడీ అలా చేయాల్సి వచ్చింది. రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో. డాడీ పడుకోబెట్టు. Not today, Nana. వెళ్ళమన్నానా? గుడ్ నైట్ డాడీ. Good night. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ బాయ్. Love you. గుడ్ నైట్. జరిగిన విషయం హర్ష ఫోన్ చేసి చెప్పగానే షాక్ అయ్యాను. నువ్వు వాళ్ళని చంపావంటే నమ్మలేకపోయాను. నాకైతే ఒక్కసారి భయం వేసింది. నీకేమన్నా అయ్యుంటే. అన్నీ మర్చిపోయి 2 రోజులు రెస్ట్ తీసుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. టేక్ కేర్. Thank you, Pandian. Mr. Ram, how did you feel when you saw the guns of those ruthless killers pointed directly at you? Not very good. Were you surprised by your own reaction? Yes, what I did was, it was a terrible thing. I think anybody would have done the same thing. Yes, but you really went beyond what the average I'm disturbed. I really need to be with my family. Thank you very much. I'm Nina from 7 News, reporting from Bangkok Police Station. And that was Ram, a real hero and a man of few words. ఇవాళ రేపు పాలిటిక్స్ అలా పవర్ లేని పొలిటీషియన్ అంటే ఎయిడ్స్ వచ్చి ఎవడు ఇజ్జత్ ఇయ్యడు. మరి మనమైతే అసమ్మతి గ్రూప్ అయితే వచ్చే ఎలక్షన్లా మనకు సీట్ ఇస్తారనే నమ్మకం నాకైతే బిల్కుల్ లేదు. పోయినసారి మనం పవర్లో లేం, ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది. అయినా మనకు మొండి చేయి చూపించారు. ఇప్పుడు గనక మనం ఏమైనా చేయకపోతే మనం ఎదవలం అయిపోతాం. అందుకే కదా ఈ సమావేశం పెట్టినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇడిపోవాలి అనేటోళ్ళు, కలిసి ఉండాలి అనేటోళ్ళు ఎవ్వడి కాళ్ళు ఉద్యమాలు సిన్సియర్ గా చేస్తాడు. పబ్లిక్ లో లైమ్ లైట్ లో ఉన్నారు. మన గురించి యాద్ చేసేటోళ్ళు లేరు. మరి మనం కూడా బతకాలి కదా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరినీ సపోర్టింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి. ఆనికి ఈయనకి మధ్యన మనం బత్తి పెట్టాలి. అప్పుడు రాజకీయ సంక్షోభం వస్తుంది. గాగొడ వల్ల సర్కార్ బదనం అవుతుంది. ఫిర్ ఎలక్షన్లు వస్తాయి. గా ఎలక్షన్లా ఎవ్వని తాన సత్తా ఉంటే ఆడు సీఎం అవుతాడు. ఏమంటారు? మరి ఇంకేంది? పోరి ఎవరి నియోజకవర్గం కాలు పోయి ఆడ బత్తి పెట్టుడు సురువు చేయండి. అంతా బాగానే ఉంది, కానీ పార్టీ నుంచి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ప్రాబ్లము పార్టీ నుంచి పీకని గప్పలేక నేనేమన్నా పిచ్చి మొక్కనా? మర్రి చెట్టుని గసలాంది మైనారిటీ గవర్నమెంట్ మీదికెళ్ళి 40 మంది ఎమ్మెల్యేలు మందికి ఉంటుంది. మన్నెట్ట టచింగ్ చేస్తాడు. పని అయిపోయినాక పైసలు తగ్గిస్తానంటావు. ఏం మజాకున్నదా? రేపు ఈ పాటికల్లా మొత్తం పైసలు రావాలా? లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. విన్నావు కదా, గాడేం చేస్తాడో దానికే తెలియదంట. మరి ఇంకేం చేస్తాడు? మీరేం చేసినా సరే ఇంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేనండి. ఏంట్రా ఈ లొల్లి? అయ్యా అయ్యా, నేను కూకట్పల్లి సెంట్రల్ మాల్ బిల్డర్నయ్యా. సైట్ విషయంలో చిన్న ప్రాబ్లం వస్తే శంకర్ నారాయణ గారు వచ్చి సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి బాగా నష్టాలు వచ్చాయి. అందుకని ఒక 50 లక్షలు తగ్గించుకోమంటే సార్. రీజనింగ్ ఉంది. ఈ స్టేట్ లో రియల్ ఎస్టేట్ కంపెనీ డౌన్ అవడానికి కారణం మేమేనంటావు.
మరి సెంటప్పుడు తగ్గించాలి. తగ్గిద్దాం. మొన్న ఎట్లనే కాపరాయ రేలు అడిగితే తగ్గించిన. ఏం లాయరు? తగ్గించారు. కాకపోతే అదే నైట్ వాడు యాక్సిడెంట్ లో పోయాడు. సార్ సారీ సార్, 1 గంటలో పైసలు మీ కాళ్ళ ముందు ఉంటాయి సార్. మంచి షార్ప్ ఉన్నవరు. గా పని చేయబో. ఎమ్మెల్యే కావాలని ఊకే నన్ను సతాయించుడు కాదు. ముందు దందా చక్కగా చేయండి, నేర్చుకో. నాకు కూడా నీ లెక్క పదవి ఉంటే ఎవడన్నా మాటింటాడు. చెప్పే తీరు చెప్తే ఎవడైనా వింటాడు. తమాకుండాలే మన లాయర్ సాబ్ లెక్క. పవరు పదవి ఒకటి ఇస్తే తీసుకునేటి కాదు బిడ్డ, మనం గుంజుకునేటి. బిడ్డ పూనకం వస్తే మందు గొంతులో పోసుకోవాలి కానీ గోడ మీద కాదురా. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గా, నేను ఇప్పుడే దుర్గా చూసాను టీవీలో. Reporting from Bangkok Police Station. And that was Ram. వాడు చచ్చిందేళ్ళైనా వాడంటే భయం మాత్రం చావలేదు. నువ్వేంద్రా సీరియల్ మధ్యలో కరెంటు పైన ఆడదాని లెక్క పేసి పెడితివి. రివైండ్ చేయి. అన్నా ఇది టీవీ అన్నా. అబ్బచ్చా మాకు తెలియదు. ఏ ఛానల్ చూసినా అదే కహాని వస్తుంది. గట్ల నొక్కుతాబో ఏడవ దిక్కు తగులుతుంది. తన రెస్టారెంట్ లో పనిచేసే యువతిని కాపాడేందుకు రామ్ అనే తెలుగువాడు 2 సైకో కిల్లర్స్ ని హతమార్చి బ్యాంకాక్ లో హీరో అయ్యాడు. తన స్థానంలో ఎవరున్నా అదే పని చేసేవారని వినయంగా చెప్పారు. మనిషిని బోలిన మనుషులు 7 ఉంటారు. లాయర్ సాబ్, దుర్గా సంటోడు ఉండొచ్చు కానీ గాలి లెక్క దమ్మునోడు ఎవడుంటాడువా? ఆయన నువ్వేంద్రా ఎప్పుడో సచ్చినోడు గురించి ఇప్పుడు పంచాయతీ పెడితే వాడు నిజంగా చచ్చిండని మనం అనుకుంటున్నామా? ఎప్పుడు నన్ను అంటావు కదా ఏది సక్క చేయరాదని. ఆ దుర్గా నిన్ను మంచిగా సంఖ నాకిచ్చి బ్యాంకాక్ లో పోయి సెటిల్ అయి ఉంటాడు. ఏయ్ ఇంకా చాలది. అయినా సచ్చినోడు బతుకుడేంది, బ్యాంకాక్ లో సెటిల్ అవుడేందిరా. చాలబో పని చూసుకోబో. నువ్వు అట్లనే అనుకో. ఆ దుర్గాగాడు మళ్ళీ వచ్చి నేను ఎత్తిన కన్ను పెట్టినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ముసుకేసుకొని పండుకో. నేనే బ్యాంకాక్ పోతా. ఆని సంగతి నేను చూసుకుంటా. అరే బిడ్డ నా మాటినరా, గట్లా ఆవేశపడకరా రే. ఏ పాగల్ గది గెప్పటి సందో నేను బ్యాంకాక్ పోతా అని ఓ సతాయిస్తుంటివి. ఆడ పొట్టి పోరేలు మసాజ్ చేస్తారు కదా, దాని మీద ముచ్చటపడి ఉంటావు. ఇగో లాయర్ సాబు, నువ్వు నా తాన ఏండ్ల సంధి పనిచేసి తకాయించిపోయినావు. దాంతో పోయి మంచిగా రంగులు పూసుకుని ఆ మసాజ్ ఎంజాయ్ చేయబో. లాయర్ సాబు, గాడు అస్సలే దేర్దమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. నేను చూసుకుంటా. బస్